ఈ లోకమంతా శుద్ధ చైతన్యం యొక్క ఏర్పాటు. చైతన్యమే ఈ భ్రాంతిని ఏర్పరిచింది. అని నీవు ఎప్పుడు తెలుసుకుంటావంటే, నీవు చైతన్య స్వరూపుడు అని గుర్తించినప్పుడు తెలుసుకుంటావు. అప్పుడు నీకు ఏమవుతుందంటే, నీ మనస్సు శాంతి పొందుతుంది. సహనం అనే బలం మనస్సుకు కలుగుతుంది. నీ మనస్సు యొక్క తీరు తెన్ను మారిపోతుంది. ఎందుకంటే అది చైతన్యం నుంచి వచ్చే అతిశయ శక్తి కాబట్టి. ఇప్పుడు నీవు చైతన్య స్వరూపమని నీవు గుర్తించినప్పుడు, అదెప్పుడు తెలుస్తుంది? ఈ లోకమంతా ఒక భ్రాంతి, మిథ్య. ఇది ఏర్పాటు చేసింది చైతన్యమే. అహంకారం కూడా చైతన్యం నుంచి ఉద్భవించిందే. ఇవన్నీ ఎందుకు ఉద్భవింపజేసింది అంటే, ఈ సంఖ్యలలో, ఈ బంధీలో నిన్ను పెడితే నీవు ఈ బంధ విముక్తుడు ఎలా అవుతావో సాక్షిగా చైతన్యం నిన్ను చూస్తుంది. నీవు వీటిని దాటి అధిగమించి బంధ విముక్తుడు అయినప్పుడు, చైతన్యాన్ని నువ్వు గుర్తించినప్పుడు, నీవే చైతన్యం అని తెలుసుకున్నప్పుడు, అప్పుడు మనసుకేముంది? అయ్య బాబో, తెలిసిపోయింది కాబట్టి సహనము, శాంతి నీకు అపారంగా ఉంటాయి. దానివల్ల మనస్సు ఏమీ చేయలేక నీతో సఖ్యతగా ఉంటుంది. నీవు ఆత్మస్వరూపుడివై, ఆత్మజ్ఞానివై నిలబడతావు.